ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? కత్తి కాదు, తుపాకీ అంతకన్నా కాదు. మన నోటి నుండి వచ్చే మాట. ఒక్క మాట విరిగిపోయిన గుండెల్ని అతికించగలదు. అదే ఒక్క మాట ప్రాణస్నేహితులను కూడా బద్ధశత్రువులుగా మార్చగలదు. మహాభారత యుద్ధానికి పునాది ఒక మాట. స్వాతంత్ర్య సమరంలో లక్షల మందిని కదిలించింది కొన్ని మాటలే. మరి అలాంటి మాటల్ని మనం ఎలా వాడుతున్నాం? రోజుకి వేల మాటలు మాట్లాడుతుంటాం. కాని అందులో అవతలి వ్యక్తి మనసును తాకే మాటలు ఎన్ని? మనల్ని చూసి అబ్బా, తను మాట్లాడితే వినాలనిపిస్తుంది అనిపించేలా చేసే మాటలు ఎన్ని? చాలామంది అనుకుంటారు అందంగా మాట్లాడటం అనేది పుట్టుకతో వచ్చే ఒక వరం అని. కాని అది అబద్ధం. మాట్లాడటం అనేది ఒక కళ, ఒక స్కిల్. దాన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మీ మాటలతో ఎవరినైనా ఎలా ఇంప్రెస్ చేయాలి, ఏవైనా 10 నిమిషాల్లో ఒకరి మనసులో మీకంటూ ఒక స్థానాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోను చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి. మాటలతో ఇంప్రెస్ చేయాలంటే ముందుగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మాట్లాడటం ఆపేసి వినడం. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వినరు. తను ఎప్పుడు ఆపుతాడా, నేను ఎప్పుడు దూరిపోదామా అని వెయిట్ చేస్తుంటారు. దీన్ని కమ్యూనికేషన్ అనరు, కాంపిటీషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక కోరిక ఉంటుంది. అదేంటంటే తను చెప్పేది ఎవరైనా వినాలి, తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. ఎప్పుడైతే మీరు అవతలి వ్యక్తి మాటల్ని శ్రద్ధగా వింటారో అప్పుడే సగం మ్యాచ్ గెలిచేసినట్టే. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ముఖంలో ఒక చిన్న నవ్వు ఉండాలి. ఆ నవ్వు అవతలి వ్యక్తికి మీపై నమ్మకాన్ని కలిగిస్తుంది. అలాగే కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటం వల్ల మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటో వాళ్లకి అర్థమవుతుంది. నాకు అన్నీ తెలుసు అనే బిల్డప్ అస్సలు ఇవ్వకండి. ప్రతి విషయంలోనూ అవతలి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడితే వాళ్లు మీతో మాట్లాడటానికే భయపడతారు. ప్రతి చిన్న విషయానికి వాదించకండి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే కావచ్చు, కానీ నా పాయింట్ ఏంటంటే అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోండి. ఎప్పుడూ ఇతరుల గురించి నెగటివ్గా మాట్లాడటం లేదా ఎప్పుడూ జీవితంపై ఏడవడం చేసేవాళ్లని ఎవరూ ఇష్టపడరు. మీ మాటలు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేలా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచనలు ఎంత గొప్పవైనా వాటిని మాటల్లో పెట్టలేనంత కాలం వాటికి వాల్యూ లేదు.